ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5వ టెస్టులో టీమిండియా ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి 157 పరుగులకే కుప్పకూలిపోయింది. ఓవర్నైట్ స్కోరు 141 పరుగులు చేసి 6 వికెట్లతో టీమిండియా మూడో రోజు ఆటను ప్రారంభించగా వరుసగా 4 వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియా 157 పరుగులకే కుప్పకూలిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమైందనే చెప్పాలి. ఆస్ట్రేలియా బౌలింగ్ చూసుకున్నట్లయితే బోలాండ్ 6 వికెట్లు తీయగా కమిన్స్ 3 వికెట్లు తీశాడు. అయితే ఇప్పటి వరకైతే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. అయితే ఒక విధంగా చెప్పాలంటే 5వ టెస్టులో ఆస్ట్రేలియా ఈజీగా గెలుస్తుందనే చెప్పాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా బ్యాటింగ్ ఘోరంగా విఫలమైందనే కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ముఖ్యంగా 5వ టెస్టులో అయితే దారుణంగా విఫలమయ్యి ఓటమి చెందుతుందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు.